ప్రకృతి సోయగాలకు నిలయమైన విశాఖలో నీటి గండం పొంచి ఉందా? నగరంలో ఉన్న చెరువుల నీటి జాడలు ఏమయ్యాయి? జీవీఎంసీ లెక్కలు ఏం చెబుతున్నాయి? నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన లేదా? మున్ముందు బెంగళూరు తరహా ముప్పు ఉందా? ప్రకృతి అందాలకు విశాఖ నెలవు. పచ్చదనం సోయగాలు, పక్షుల కిలకిల రావాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు డేంజర్ జోన్లో ఉందా అంటే అవునంటున్నారు మేధావులు. విశాఖ నగరం చుట్టుపక్కల అనేక చెరువులు ఉండేవి. మరిప్పుడు ఆ చెరువుల నీటి జాడలు ఏమయ్యాయి అంటే ఎవరి వద్ద సమాధానం లేదు. అయితే లెక్కలు మాత్రం అధికారుల దగ్గర ఉన్నాయి. విశాఖ నగర పరిధిలో బ్రిటిష్ కాలం నాటి జియోగ్రాఫికల్ బేస్ ఆధారంగా నీటి జాడలు, చెరువులు గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బ్రిటిషు సమయంలో ఉన్నటువంటి మ్యాప్లను ఆధారం చేసుకుని విశాఖ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయనే విషయాన్ని గుర్తించారు. జీవీఎంసీ లెక్కల ప్రకారం సుమారుగా 220 వరకు నీటి జాడలు, చెరువులు కలిపి ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. విశాఖ నగరంలో చాలా వరకు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అందుకోసం థాన్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ అర్బన్ వాటర్ రిసోర్స్ సంస్థను ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి హైడ్రోలాజికల్ మూలాలు కనిపెడుతున్నారు. ఇప్పుడు ఏ సిటీ చూసుకున్నది కానీ దానికి ఒక హైడ్రోలాజికల్ ఫ్యూచర్ ఆర్ హిస్టారికల్ గా ఏదన్నా కూడాను ఒక మూలం అనేది ఉండిద్ది. అలాగే మన వైజాగ్ తీసుకుంటే మన వైజాగ్కి హైడ్రోలాజికల్ ఫ్యూచర్ వచ్చేసేసి మనకి సీతమ్మ దార, మాధవ దార అనే దారాలు ఉన్నాయి. సో ఇట్లా చూసుకుంటే మనకి వైజాగ్ అనేది బేసికల్ గా స్ప్రింగ్ షెడ్ ఎకోసిస్టమ్ అండి. అంటే దారాలతో ఆధారపడి ఒక సిటీ అన్నమాట. మనకి గ్రౌండ్ లెవెల్లో టోటల్ సర్వే చేసుకుంటాం జరిగింది. టోటల్ బేసిక్ డేటా మొత్తం మనం తీసుకున్నాము. అందులో మనకి బ్రిటిష్ దాని ప్రకారంగా చూసుకుంటే మనము 179 వాటర్ బాడీస్ ని ఐడెంటిఫై చేశామండి. విశాఖ నగరంలో నీటి సంరక్షణకు జీవీఎంసీ, విఎంఆర్డీఏ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. చెరువులకు రావాల్సిన నీటి మార్గాలను గుర్తించిన అధికారులు చెరువు నుంచి మరో చెరువుకు లింకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకే చోట నీటి సంరక్షణకు డబ్బులు వెచ్చించడం కన్నా వాటి ఇన్ఫ్లో ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. భౌతిక అంశాలపై దృష్టి పెడుతోన్న విశాఖ ప్రజలు నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలన్న వాదన వినిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ వాటర్ శాతం తగ్గిపోయింది. ఆక్రమణలకు గురైన చెరువులు, నీటి పాయలను జీవీఎంసీ, విఎంఆర్డీ అధికారులు పునరుద్ధరిస్తే నీటి గండం నుంచి బయటపడొచ్చని థాన్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ అర్బన్ వాటర్ రిసోర్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.